హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమాదేవిని. ఇది నిజంగా ఇప్పుడు కాదు కదండి, కార్తీక మాసంలో కార్తీక మాసం కన్నా ముందు వండిన కర్రీ అండి ఇది. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కార్తీక మాసంలో పోస్ట్ చేస్తే నన్ను మీరు నిజంగానే కొట్టేద్దరు. అయితే ముందు చేపలు అయితే తీసుకొని కడిగేసి చేప ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. తర్వాత ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. అది నానేటప్పటికి ఇలా ఉల్లిపాయని ఇలా కూరేసుకోవాలండి పేస్ట్ లాగా. తర్వాత మసాలా కోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు, వెల్లుల్లిపాయలు, అల్లం వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కార్తీక మాసం వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు పెడుతున్నాం ఏంటి అని అంటారేమో. తర్వాత కూడా పూజలు, వ్రతాలు, నోములు చాలా అయినాయండి. అందుకే నాకు ఇప్పుడు ఖాళీ అయింది, ఇప్పుడే పెడుతున్నాను అనమాట. సరే, నా ఛానల్ చూసిన వాళ్ళకి నాకు అందరూ చూసిన వాళ్ళు, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి, చూడని వాళ్ళు అయితే అడగరు. సరే, నేను అందుకే ఏంటనేది నేను చెప్పను. సరే, ముందుగా నేను మట్టి పాత్ర అయితే తీసుకున్నానండి. చేపల కూర వండటానికి చాలా బాగుంటుంది మట్టి పాత్రలో వండితే. తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాను. అలాగే నూనె కూడా వేసేసాను. నూనె వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను అనమాట. వేసేసి ఆయిల్ వేసి ఇలాగా వేసుకున్నాను. ఇందులో చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందరూ మట్టి పాత్రలే కదండి వాడుతున్నారు. అలాగే నేను కూడా మట్టి పాత్రలో వండుకుంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది అనేసి వండానండి. చాలా అంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సరే చెప్పనండి, మీరే నన్ను అడుగుతారు కానీ. సరే, చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేస్తాను. ఇలాగా కలిపేసుకున్న తర్వాత నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేస్తున్నానండి. నేను అన్నీ ఇలాగా కలిపి పెట్టేసుకుంటానండి చేపల కూరకి. పెట్టేసుకుంటే కూర చాలా బాగుంటుంది అనమాట. నేను ఏది కూడా ఉల్లిపాయలు వేపి అలా విడివిడిగా నేను వేయను అసలు. తర్వాత చింతపండు గుజ్జు కూడా పోసేసుకుంటున్నాను. ఈ చేపల కూర వండుతూ రాదు మీకు అని నేను పెట్టలేదండి. నేను ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, అది మీరు కనిపెట్టగలరా లేదా, నాకు క్వశ్చన్ వేస్తారా లేదా అనే విషయం గురించి నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది. సరే, స్టవ్ ఆన్ చేసి అయితే నేను పెట్టేసుకున్నానండి గ్యాస్ పైన. పెట్టేసుకున్నాను అనమాట, ఉడుకుతుంది. సరే, చూసారా ఉడికిపోయింది. కూర ఎంత బాగుందో చూస్తుంటేనే. మూత తీసుకున్న తర్వాత గరం మసాలా, ఫిష్ మసాలా వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. మళ్ళీను అలా ఉడికితే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేను అలాగే కొత్తిమీర, కరివేపాకు అయితే కూడా వేసేసుకున్నాను. నేను కొత్తిమీర లేకపోయినా పర్లేదు కానీ ఏ కూర వండినా నేను కరివేపాకు అయితే మానను అనమాట. చూసారా, కరివేపాకు, కొత్తిమీర వేసేసిన తర్వాత ఇలాగ కలిపేసుకొని మళ్ళీ అలాగ ఉంచాలండి గ్యాస్ పైన కొద్దిసేపు ఉడకాలన్నమాట. కూర ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.